భారత రెండవ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రిగారి జీవితం, ఆయన మిగిల్చిన వారసత్వం గురించి వివరంగా తెలుసుకుందాం. ఆలోచించండి, ఒక చారిత్రాత్మక శాంతి ఒప్పందం, అది కూడా ఒక యుద్ధాన్ని ముగించే ఒప్పందం, ఒక దేశ ప్రధాని ఆకస్మిక మర్మమైన మరణానికి ఎలా దారితీస్తుంది? ఈ ప్రశ్నే మన ఈరోజు విశ్లేషణకు కేంద్రబిందువు. తాష్కెంట్లో అసలేం జరిగిందే, ఆ రహస్యం వెనుకున్న అసలు కథను అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా ఆ మహానుభావుడు గురించి, ఆయన వ్యక్తిత్వం గురించి తెలుసుకోవాలి. ముందుగా ఆ పదవి వెనుకున్న అసలైన వ్యక్తి ఎలాంటో చూద్దాం. శాస్త్రిగారి వ్యక్తిగత గుణాలు, ఆయన నమ్మిన విలువలెలాంటివో పరిశీలిద్దాం. అసలు ఎవరు ఈ లాల్ బహదూర్ శాస్త్రి? ఆయన కేవలం భారతదేశ రెండవ ప్రధానమంత్రి మాత్రమే కాదు, నిరాడంబరతకు, నిజాయితీకి, నైతిక సమగ్రతకు నిలువుటద్దం. అక్టోబర్ 2, 1904న మొగల్సరాయ్లో జన్మించి 1964 నుండి 66 వరకు ప్రధానిగా దేశానికి సేవ చేశారు. ఆయన పాలనాకాలం చిన్నదే అయినా అది మనందరికీ స్ఫూర్తినిచ్చే ఒక బలమైన నైతిక వారసత్వాన్ని మిగిల్చింది.